హాయ్ ఫ్రెండ్స్, మంచి బ్రేక్‌ఫాస్ట్ అనుకోండి, లేదంటే డిన్నర్ చాలా బావుంటుంది. మెయిన్ ఆరోగ్యకరమైన వడలండి. తోటకూర వడలు. తోటకూర వాడి ఎప్పుడైనా వడలు చేశారా? చూడండి, దానికి అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ వాడుకోవాలండి. చిన్న కారంగా ఉంటే బావుంటుంది. తోటకూర చప్పగా ఉంటుంది కదా! అందుకు. తోటకూరను కూడా మనం తరుక్కోగలిగితే సన్నగా కట్ చేసుకోవచ్చండి. లేదంటే కనుక అలాగా మిక్సీలో వేసి కొంచెం బరకగా అలా ఆడేసుకుంటే కనుక రుబ్బులోకి మంచిగా మిక్స్ అయిపోతుంది. అందుకని నేనైతే కొద్దిగా కోర్స్‌లీ ఆడానండి తోటకూరని. అలాగే అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ అవన్నీ మనం గారెల రుబ్బు ఉంటుంది కదా! మనం మినప రుబ్బు, దానిలోకి సరిపడిన సాల్ట్ ఏసుకొని చక్కగా అలాగా మొత్తం కలిసే వరకు శుభ్రంగా కలుపుకోవాలండి. నేను చూపించిన విధంగా కలుపుకోండి. కలుపుకున్న పిండిని మనం గారి వేసేటప్పుడు ఎప్పుడు చూడండి, చెప్తున్నారు కదా! మన చాగంటి గారు కూడా ఈ మధ్య చెప్పారు. మెయిన్ ఎప్పుడైనా మనం ప్రసాదాలు అవి వేసేటప్పుడు ఎడమ చేత్తో పట్టుకొని వెయ్యకూడదు. దానికి ఏంటంటే అలా కుడి చేత్తోనే జస్ట్ అలా నీళ్ళల్లో ముంచుకుంటే చాలా బాగా వచ్చేస్తాయండి వడలు. చూడండి ఎంత ఈజీగానే వచ్చేస్తాయి కదా! దానికి అలాగ మన చేత్తో మన బొటన వేలుతోనే అలాగ కన్నం పెట్టి మనం గారి షేప్‌లో వేసుకుంటే బావుంటుంది. అయితే అలా గాలిలో ఎగరేస్తే కనుక ఖచ్చితంగా స్మూత్‌గా వస్తాయండి. మెయిన్ ఏంటంటే లోపలంతా మెత్తగా, చుట్టూ క్రిస్పీగా రావాలంటే వడలు ఎప్పుడూ కూడా మనం కొంచెం ఇలా ఎగరేసినలాగా పిండి వేస్తే కనుక లూజ్‌గా వచ్చి చాలా బాగా వస్తాయి. చూడండి, మంచి హోటల్‌లో వేసిన వాటిలాగే వచ్చాయి కదా! మనం తీసుకుంటుంటాం కదా బజార్‌లో బయట. జస్ట్ తడి చేత్తో వేస్తే కనుక గారె వచ్చేస్తుందండి. అలాగ నూనె కవరు మనకి ఏమీ అవసరం లేదు. ఒక చేత్తోనే వేస్తే మంచిది. దానికి చూడండి, అలాగా మనం తీసుకున్న పిండి ఎన్నైతే అన్ని అలా వేసుకొని తీసుకుంటే చాలా బావుంటుందండి. ఇవి చట్నీ లేకపోయినా కూడా చాలా బావుంటాయి. లేదంటే ఏదైనా కొబ్బరికాయ పచ్చడి, టమాటా పచ్చడి వాటిలతో కూడా తీసుకోవచ్చు. పిల్లలకి ఇలాగా స్నాక్ ఐటెంలో రూపంలో పెడితే మంచిది. ఏంటంటే ఆకుకూర కదా! ఆకుకూర మనం తీసుకున్న పిల్లలకి ఇచ్చినా చాలా మంచిదండి. మీరు కూడా ఇదిలా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే వడగా రాని వాళ్ళు అలా బూరుల్లా కూడా వేసుకుంటే చాలా బావుంటుందని చూపించడానికి చిట్టి చిట్టి బూరుల్లా వేసుకోవచ్చండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తోటకూర వడలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ పెట్టండి. అలాగే మీరైతే ఇంకేమైనా వడలు వెరైటీగా చేస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.